జంజం వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు నిత్య సంధ్యావందనం చేయాలి. చేయకపోతే ఏమవుతుంది అంటే మంత్రాన్ని స్వీకరించిన తర్వాత అనుష్ఠించకపోతే ఎటువంటి దోషం వస్తుందో అటువంటి దోషం వస్తుంది. మననాత్రాయితే ఇది మంత్ర. మీరు తెలియక చేసినా తెలియకుండా చేసినా మంత్రాన్ని అనుష్ఠిస్తే ఆ అధిష్టాన దేవత మిమ్మల్ని రక్షించి తీరుతుంది. అందులో గాయత్రి మహామంత్రం అమ్మవారు ధియోయోనః ప్రచోదయాత్ అంటే మన బుద్ధిని వికసింపజేసి రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చేలా చేస్తుంది. అసలు మీరు 3 రోజులు కనుక సంధ్యావందనం చేయకపోతే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలని శాస్త్రం. అంతేకాదు అసలు అలాంటి వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదని కూడా శాస్త్రం. ఎందుకంటే సంధ్యావందనం చేయకుండా మీరు ఎటువంటి జపతపాలు చేసినా నిత్య పూజలు చేసినా కూడా అశౌచంలో మైలులో ఉండి చేసేటటువంటి పూజలకు వచ్చేటువంటి దోషం వస్తుంది. మరి అలాంటి వారింట్లో భోజనం ఎలా చేస్తారు? కాబట్టి నిత్య సంధ్యావందనం చేయండి, సనాతన ధర్మాన్ని పాటించి తరించండి. శ్రీమాత్రే నమః.